హలో మూవీ మేట్స్, ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓటీటీలోకి రీసెంట్గా చాలా వెబ్ సిరీస్ వస్తాయి. అందులో ఏది చూడాలబ్బా అని ఆలోచిస్తున్నారా? మూవీ మేట్స్ మీ చింతనే ఉండగా మీకు చింతేలా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లిస్టా నెంబర్ 1, వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్. ఇది ఒక డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ కే డ్రామా అయితే ఒక అద్భుతం. ఏమన్నా ఉందా ఈ సిరీస్? మీకు థ్రిల్లర్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, రేస్, స్క్రీన్ ప్లే ఇలాంటి మూవీస్ సిరీస్ కావాలనే వాళ్ళకి క్వైట్ ఆపోజిట్గా ఉండే సిరీస్ ఇది. కానీ అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ ఒక 6 ఎపిసోడ్స్ చూడండి. మీలాంటి వాళ్ళకు కూడా ఆ 6 ఎపిసోడ్స్ పక్కాగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఇక కే డ్రామాలు అయితే ఏదైనా కోసుకునే వాళ్ళు లేదా డ్రామా మూవీస్ సిరీస్లు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ 16 ఎపిసోడ్స్ మిమ్మల్ని అలా కూర్చోబెట్టేస్తుంది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, అంటే ఆరంభం అంత దీంట్లోనే ఇంత ఫీల్ గుడ్ డ్రామా సిరీస్ రీసెంట్ టైంలో నేనైతే చూడలేదు మావా. ఎమోషనల్గా కట్టి పడేసింది. 5th ఎపిసోడ్లో అనుకుంటా సముద్రం పక్కన ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మావా. స్టోరీ అయితే చాలా సింపుల్. ఒక అమ్మాయి లైఫ్ జర్నీ, తన లైఫ్ స్టోరీ, తన లవ్ స్టోరీ చాలా చక్కగా అద్భుతంగా తెరకెక్కించారు. కొరియన్ వాళ్ళ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు నిబ్బి లవ్ స్టోరీస్ చాలా చూసి ఉంటారు, కానీ లవ్ స్టోరీకి అసలైన మీనింగ్ ఈ సిరీస్ మావా. ఇంత మంచి సిరీస్కి తెలుగులో కూడా డబ్బింగ్ చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేసినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముందే చెప్తున్నా, 6th ఎపిసోడ్ తర్వాత 7th ఎపిసోడ్ నుంచి 16th ఎపిసోడ్ వరకు ఓన్లీ డ్రామా మూవీస్ సిరీస్లు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. రిమైనింగ్ వాళ్ళకు సాగదీసినట్లు అనిపించవచ్చు. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. వీలైతే పక్కాగా మీ ఫ్యామిలీతో కలిసే చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2, కాకి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. ఇప్పటికే ఈ సిరీస్ చూసిన వాళ్ళు సూపర్ వెబ్ సిరీస్ అని చాలా మంది నాకు కామెంట్ కూడా చేశారు. వాట్సాప్లో కూడా అదిరిపోయింది, ఇలాంటివి ఉంటే చెప్పు బ్రో అని అంటున్నారు. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో స్టోరీని అయితే మనం గెస్ చేయలేని విధంగా ఆ రైటింగ్ అయితే కిరాక్ ఉంది మావా. ఎక్కడా బోరగొట్టకుండా ప్రతి ఎపిసోడ్ స్క్రీన్స్కి అతుక్కుపోయి యూసలేసారు. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3, అడోలసెన్స్. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ ఒక లిమిటెడ్ సిరీస్, జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పేరెంట్ ఈ గొప్ప సిరీస్ని పక్కాగా చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. ఒక 13 ఇయర్స్ పిల్లాన్ని ఒక మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు 13 ఇయర్స్ పిల్లాడు మర్డర్ చేశాడా? ఇది నమ్మశకంగా లేదే. పోరడేమో చూడడానికి చాలా బచ్చగాళ్ళగా ఉన్నాడు, అమాయకుల్లాగా ఉన్నాడు, ప్యాంట్ కూడా తడుపుకున్నాడు. ఈ కథ ఏంది, కార్ఖానా ఏంటనేది లాస్ట్ వరకు మనం హుక్ అయ్యేలా చేశారు. ఈ సిరీస్కి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇవన్నీ సింగిల్ టేక్ షార్ట్ ఎపిసోడ్స్. అంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో కెమెరా స్విచ్ ఆన్ చేస్తే మొత్తం అయిపోయాక ఆపేశారంట. అసలు ఆ టేకింగ్ అయితే నేను ఇంతవరకు చూడలేదు మావా. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని బోల్డ్ మాటలు, కొన్ని ఎడ్యుకేషన్ టైపు డీప్ డిస్కషన్స్ ఉంటాయి. సో పిల్లలతో వద్దు, కానీ పేరెంట్స్ మీరు సపరేట్గా చూడండి, పక్కాగా చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4, ది ట్రోమా కోడ్ హీరోస్ ఆన్ కాల్. ఇది ఒక మెడికో డ్రామా సిరీస్. ఈ లేటెస్ట్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. మీలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నా ఆర్ జూనియర్ డాక్టర్స్ ఉన్నా, చదువుకునే పిల్లలు, ఇలా ప్రతి ఒక్కరు ఈ గ్రేట్ సిరీస్ని పక్కాగా చూడండి. మీ కళ్ళకు కట్టినట్లు ఆపరేషన్ థియేటర్లో ఎలా జరుగుతుంది, హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. రీసెంట్గా తెలుగులో ది పిట్ వెబ్ సిరీస్ వచ్చింది కదా, వీలైతే అది కూడా చూడండి. ఈ 2 కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి. మెడికో డ్రామాస్ మీకు ఇష్టమైతే, ఇష్టం లేకపోయినా సరే ఒక ఎడ్యుకేషన్ కోసం దీన్ని పక్కాగా చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5, శివరపల్లి. ఇదొక డ్రామా సిరీస్ తెలుగు మావా. ఈ సిరీస్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. తెలంగాణ కామారెడ్డి జిల్లాలో శివరపల్లి అని ఒక పల్లెటూరులో మన హీరోకి గ్రామ పంచాయతీ సెక్రటరీ జాబ్ వస్తుంది. దానికోసం అక్కడికి పోతాడు. అక్కడ ఊర్లో మనోడు సిచ్యువేషన్ ఏంటి అనేదే ఈ సిరీస్ ప్లాట్ అనమాట. హిందీలో పంచాయత్ సిరీస్ ఉంది కదా,
దాని రీమేకే ఇదనమాట. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. మీ ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడండి. తెలుగులో ఉన్న స్ట్రేట్ తెలుగు సిరీస్ కాబట్టి ఇది మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 లైట్ షాప్. ఇదొక మిస్టరీ హారర్ థ్రిల్లర్ సిరీస్. మావా ఈ సిరీస్ అయితే కిరాక్ ఉంటుంది. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మీరు ఇలాంటి డ్రామా సిరీస్లు లేకపోతే యావరేజ్గా ఉండే రొటీన్ టెంప్లెట్ 2 సిరీస్లు నచ్చకపోతే ఒక వెరైటీగా ఉండాలి, బుర్ర పాడవాలి, మెంటల్ ఎక్కిపోవాలి, ట్విస్ట్లు అదిరిపోవాలి, ఇలాంటి సిరీస్ కోసం ఎదురు చూస్తుంటే దీని చూడండి. అసలు ఈ సిరీస్ ప్లాట్ ఏంటి, దేని గురించి చూపిస్తున్నారు అనేది ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూశాక కూడా మీకు అర్థం కాదు. 5th ఎపిసోడ్ నుంచి ఓహో ఇదా స్టోరీ అనేది అర్థమవుతుంది అనమాట. ఈ సిరీస్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది బ్రో. కొన్ని హారర్ సీన్స్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓటీటీ. లాంగ్వేజ్ అనే కంచెం దాటండి, దీన్ని యూస్ అయ్యండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ వేసాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 రీఛార్జ్ సీజన్ 3. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మీకు ఫస్ట్ 2 సీజన్స్ నచ్చితే ఈ 3rd సీజన్ కూడా మీకు నచ్చడం గ్యారంటీ బ్రో. మీరు ఇంతవరకు ఈ సీజన్ చూడకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఇదొక స్పై థ్రిల్లర్ ఏజెంట్ ఇన్వెస్టిగేషన్ టైప్ దబిడి యాక్షన్ సిరీస్ అనమాట. యాక్షన్ లవర్స్ అయితే పక్కాగా చూడాల్సిన గ్రేట్ సిరీస్. ఇది తెలుగులో ప్రైమ్ ఓటీటీలో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 8 సుడాల్ సీజన్ 2. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామా. తెలుగులో కూడా ఉంది మావా. మీలో ఇంతవరకు సుడాల్ పార్ట్ 1 చూడని మహానుభావులు ఎవరైనా ఉంటే మీకు ఒక దండం దూత. ఫస్ట్ వెళ్ళి అన్నీ ఆపేసి అన్నీ A to Z అన్నీ ఆపేసి ఈ సుడాల్ సీజన్ 1 చూడండి, తర్వాత ఏదైనా చూడండి. సుడాల్ 1తో కంపేర్ చేస్తే ఈ సుడాల్ 2 కొద్దిగా తగ్గినా కానీ ఇది కూడా వర్త్ వాచబుల్ సిరీస్ మావా. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుండి స్టార్ట్ చేసి స్టోరీని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళారు మావా. ఇందులో స్టోరీ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, అన్నిటికంటే ఎక్కువగా డ్రామా ఉంటుంది. డ్రామా కూడా 2లో అదిరిపోతుంది. ఫస్ట్లో అయితే థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటాయి కదా, ఇందులో కొద్దిగా థ్రిల్ తగ్గింది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. జైల్లో చిన్న తిట్లు అట్లా ఉంటుంది, అది ఫ్యామిలీతో కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 9 ఫ్యామిలీ మ్యాటర్. ఇదొక థ్రిల్లర్ సిరీస్ మావా. ఈ సిరీస్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా రికమెండ్ చేశాను. ఇందులో అన్ని ప్రీవియస్గా రికమెండ్ చేసినాయి, కానీ ఒక ఆర్డర్ ప్రకారం టాప్ 10 లిస్ట్ రీసెంట్గా వచ్చినాయి తయారు చేసి మేము ముందుకు పెడుతున్నా, అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ సిరీస్కి దూరంగా ఉండండి. ఈ తోపు సిరీస్ని కొరియన్ వాళ్ళు వాళ్ళ రైటింగ్తో అదరగొట్టారు. అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇది ఆన్లైన్లో ఉంది, ఏ ఓటీటీలో లేదు. వెతకండి, ఈజీగానే దొరుకుతుంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 డబ్బా కార్టెల్. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. మామూలుగా డ్రగ్స్ రిలేటెడ్ స్టోరీస్ అనగానే మనకు బ్రేకింగ్ బ్యాడ్, నార్కోస్ ఇలా బాయ్స్ ప్రపంచాన్ని మొత్తం దబిడి చేసి పడేస్తారు. కానీ బాలీవుడ్ వాళ్ళు చాలా వెరైటీగా ఆడవాళ్ళతో, అది కూడా హౌస్ వైఫ్స్తో ఒక లంచ్ బాక్స్కి రిలేటెడ్గా స్టోరీని రాసుకొని డబ్బా కట్టేలని తీశారు. శభాష్ మావా మీ తాడ్కైతే. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ డెవలప్మెంట్కి టైం తీసుకున్న. సెకండ్ ఎపిసోడ్ నుంచి సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్గా తీశారు మావా. ఇందులో మనకు తెలిసిన హీరోయిన్స్ ఒక 3-4 ఉన్నారు. ఇందులో శాలిని పాండే అత్త క్యారెక్టర్ కూడా అదిరిపోతుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ వన్ గుండాల బ్రో కామెంట్ పెట్టాడు. ఆఫీసర్ మూవీ బాగుంది బ్రో, డ్రగ్స్ యూత్ని ఎలా నాశనం చేస్తుందో బాగా చూపించారు అనే కామెంట్ పెట్టినందుకు
థ్యాంక్స్ గుండాల బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రాజు బ్రో కామెంట్ పెట్టాడు. అన్న ఆఫీసర్ సూపర్ ఉంది అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాజు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వెంకట్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు. ఆఫీసర్ అండ్ డ్యూటీ మూవీ వాజ్ ఎక్సలెంట్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వెంకట్ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.